ధన్యవాదాలు అధ్యక్ష. శాసనసభ సమావేశాల ఆఖరి రోజు ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లుని నా అంతరాత్మ ప్రమోదం మేరకి నేను వ్యతిరేకిస్తున్నా అధ్యక్ష. ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. ప్రజలంతా కూడా త్యాగాలకు సిద్ధం కావాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా పిలుపునిచ్చే మనం ప్రజలు మాత్రం త్యాగాలు చేయాలా, మనకు మాత్రం భోగాలా అన్న రీతిలో ఈ యొక్క బిల్లు ఉంది అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నా, ఈ రాష్ట్రంలో ఈ రోజుండే పరిస్థితుల్లో ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ మనం ప్రవేశపెట్టినటువంటి బిల్లుని ఈ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడా కూడా స్వాగతించే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నా, ముఖ్యమంత్రి గారిని వినయపూర్వకంగా అడుగుతూ ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో మీకు నచ్చిన ఒక్క నియోజకవర్గంలో ఒక రెఫరెండం చేసినట్లయితే, ఈ బిల్లుకి ప్రజల్లో ఆమోదం లభించినట్లయితే ఈ రోజే, ఈ క్షణమే, దానికంటే ముందే అధ్యక్ష, ఈ క్షణమే నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ మీకు లేఖ అందిస్తా. ఆ లేఖ మీ వద్ద ఉంచుకోండి. 175 నియోజకవర్గాల్లో మీకు నచ్చిన నియోజకవర్గంలో రెఫరెండం పెట్టండి. ఆ రెఫరెండంలో ఈ యొక్క ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకి ప్రజల్లో ఆమోదం దొరికినట్లయితే నా రాజీనామా లేఖను కూడా ఆమోదించండి. శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేసే ప్రశ్న లేదు అధ్యక్ష. శాసనాలు చేసే అధికారం ప్రజలు మనకిచ్చారు, ఆ భగవంతుడు మనకిచ్చాడు. ప్రజల కోసం శాసనాలు చేసే మనం, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మనం ఈ రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది. ఎమ్మెల్యేలుగా మేము సైతం త్యాగాలకు సిద్ధపడుతున్నాం. ప్రజలంతా కూడా త్యాగాలకు సిద్ధపడాలంటే ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు. అలా కాకుండా ఆ అవకాశం మన చేతిలో ఉందని, అధికారం మన చేతిలో ఉందని మనం జీతాలు పెంచుకోవటం ఏమాత్రం సమంజసం కాదు. ఇది విమర్శ కాదు అధ్యక్ష. ఆఖరి మాట అధ్యక్ష, ఇదే శాసనసభలో 78-83 సంవత్సరంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు రాష్ట్రంలో ప్రజలంతా ఇళ్ల పట్టాలు కావాలని అడుగుతుంటే ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఆనాటి ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు ఇస్తే పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇదే శాసనసభలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ప్రభుత్వం పరిస్థితి తర్వాత ఏమైందో మీకు తెలుసు. ఎన్టీ రామారావు గారు అధ్యక్ష, ఎన్టీ రామారావు గారి ఆశయాల్లో నుంచి, ఎన్టీ రామారావు గారిలో నుంచి, పోరాటంలో నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ₹1 జీతం తీసుకుని ఈ దేశంలో ఉండే రాజకీయ నేతలకు మొత్తం ఆదర్శంగా నిలిస్తే, అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఖచ్చితంగా కోరుతూ ఉన్నా, ఈ బిల్లుని వాపస్ తీసుకోమని కోరుతూ ఉన్నాను అధ్యక్ష.